హలో అండి, హాయ్ అండి. నా కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీచక్ర కంప్యూటర్ పాయింట్. నేను కంప్లీట్ కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్, ప్రింటర్స్ అవన్నీ చేస్తుంటాం. సేల్స్ ప్లస్ సర్వీస్. ఓకే. 2009 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ప్రజెంట్గా నేను మొబైల్ సర్వీస్ యాడ్ చేస్తున్నాను అనమాట. మొబైల్ రిపేర్, సేల్స్ లేదు, ఓన్లీ రిపేర్ ప్రజెంట్గా అయితే. ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి మొబైల్ అనమాట. మొబైల్ గురించి చెప్తున్నాను. మనము చాలా మొబైల్స్ యూజ్ చేస్తుంటాం, చాలా బ్రాండ్స్ యూజ్ చేస్తుంటాం. సపోజ్ యాపిల్ అనుకోండి, యాపిల్ యూజ్ చేస్తుంటాం, వివో అంటాం, ఒప్పో అంటాం, రియల్మీ అంటే చాలా బ్రాండ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. అందరు ప్రతి ఒక్క 24 hours దానిలో యూజ్ చేస్తూనే ఉంటాం. మనము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అనమాట ఎవ్రీ టైం, రోజు రెగ్యులర్గా. దాంట్లో ప్రజెంట్గా అందరు ఫేస్ చేసే ప్రాబ్లం ఒకటి, బ్యాటరీ తొందరగా దిగిపోవడం, అంటే బ్యాటరీ డిశ్చార్జ్ కావడం తొందరగా. బ్యాటరీ 100% పెట్టుకున్నా మనకు 8 hours వచ్చేది, ఒక 6 hours వస్తుంది. ఒక రోజేమో 8 hours. ఎందుకు అట్లా అవుతుంది అనమాట? మనకు ఎందుకు అట్లా అవుతుంది బ్యాటరీ అంటే, ఫస్ట్ బ్యాటరీ మీద లోడ్ ఎక్కడ పడుతుంది అంటే, బ్యాటరీ ఎక్కువ యూసేజ్ ఎక్కడ అవుతుందని. మనము మల్టిపుల్గా అప్లికేషన్స్ అంటే యూజ్ చేయడం అంటే, ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తాం అండ్ ఇన్స్టా ఓపెన్ చేస్తాం. ఓకే. దాని బదులు ఇంకా యూట్యూబ్ ఏదో సంథింగ్ అట్లా ఓపెన్ చేస్తుంటాం. కానీ వాటిని ప్రాపర్గా క్లోజ్ చేయకుండా అది అట్లాగే కింద బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మళ్ళీ ఇంకో యాప్ ఓపెన్ చేస్తాం, అది రన్ అవుతూ ఉంటుంది. అట్లా మనం సపోజ్ ఏదైనా వర్క్ వెళ్ళినప్పుడు అట్లా లాక్ చేసి ఇట్లా పెట్టేసి ఇట్లా వెళ్తాం. అట్లా వెళ్ళినప్పుడు ఆ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకు బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయ్యడానికి ఒక రీజన్. ఇంకా నెక్స్ట్, బ్యాటరీ తొందరగా ఖరాబ్ కావడం. దానికి ఏంటి అసలు, ఎందుకు ఖరాబ్ అవుతుంది? బ్యాటరీని మనము 100% ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం ప్లగ్ పెట్టేసి అట్లాగే వదిలేస్తాం. అట్లా వదిలేద్దండి. బ్యాటరీ 100% కాగానే ప్లగ్ తీయాలి. ఓకే. అండ్ మనం బ్యాటరీ ఎప్పుడు ప్లగ్ పెట్టాలి, ఎప్పుడు ఛార్జ్ చేయాలి? మనం బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసి 20% బిలో ఎప్పుడు రానివద్దు. ఎప్పుడైనా సరే బ్యాటరీని మనం 20% ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. 20% బిలో వచ్చిందనుకోండి, బ్యాటరీ తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అట్లా బ్యాటరీ లైఫ్, ఇప్పుడు సపోజ్ ఒక కొత్త బ్యాటరీ ఒక 50 days లైఫ్ ఉందనుకోండి, అది 25 daysకి పడిపోతుంది అనమాట. దానివల్ల బ్యాటరీ ఎక్కువ ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ తొందరగా ఉబ్బే ఛాయిస్ ఉంటుంది, బ్యాటరీ ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. 20% కంటే తక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసేటప్పుడు కూడా బ్యాటరీ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇట్లా కొన్ని. ఇంకోటి, మనం మల్టిపుల్ అప్లికేషన్ అని చెప్పాను కదా, అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటుంటే బ్యాటరీ 6 hours to 8 hours పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఛార్జింగ్ మంచిగా యూజ్ చేసినప్పుడు బ్యాటరీ లైఫ్ కూడా